చాలా ఎమోషనల్గా తీసుకొని వెళ్ళారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫే ఒక ఇది అంటే సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అదంతా రివీల్ చేయలేమండి. చాలా స్పెషల్ ట్విస్ట్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఆ ట్విస్ట్ని. అలాంటి ట్విస్ట్ ఒకటి చాలా మంచి ట్విస్ట్ ఉంది. అందరూ ఖచ్చితంగా అయితే బయటకు వస్తూ ఏడుస్తూనే వస్తారు తప్ప నార్మల్గా రారు. అమ్మాయిల ప్రేమ గురించి కూడా చూపించారు కదా, హైలైట్ చేసి ఎలా అనిపించింది మీరు? చాలా కనెక్ట్ అయ్యానండి. అసలు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఏడ్చుకుంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా స్టిల్ నేను దీంట్లో ట్రాన్స్ లోనే ఉన్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారంటే కిరణ్ గారిని కాలో చూసిన తర్వాత ఇందులో కొంచెం చూడలేకపోతున్నామని కమెంట్ చేస్తున్నారు. లేదండి, ఒకసారి సినిమా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా చేశారన్నది తెలుస్తుంది. గౌరీ గారి గురించి ఏం చెప్తారు? ఇంకా తను నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ టెల్ అబౌట్ హర్. తను ఇంకా యాక్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. తన పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా. అయ్యో కాదండి, బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండ్ ఇదంతా స్టోరీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఈ ట్రాక్ అంతా వేరు, అది వేరండి. 10/10 అండి. అసలు ఎమోషనల్ కాకుండా ఎవరు థియేటర్ బయటకు రారు, ఇది ఒకటైతే చెప్తాను. మాకు ఐ థింక్ ఐ లవ్ ద స్టోరీ ద బెస్ట్. అలాగే అది గుర్తుండిపోతుంది. చాలా హార్ట్ టచింగ్, గుండెని పిండేసే స్టోరీ అండ్ ప్రతి వారి మనసుకి గుండెకి తగిలే స్టోరీ అన్నమాట. వెరీ బ్యూటిఫుల్. అసలు అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ జస్టిఫైడ్ దేర్ రోల్స్ వెరీ వెరీ వెల్. బ్యూటిఫుల్ డైరెక్షన్, బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఎస్, అందరి కెరియర్ లో దిస్ విల్ బి ఎ మైల్ స్టోన్ మూవీ అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ సూపర్ హిట్ మూవీ. డెఫినెట్లీ అసలు చాలా బ్యూటిఫుల్ గా, ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేయాలో చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. వెరీ నైస్. అసలు అమ్మాయిల ప్రేమనే కాదు, అసలు ప్రేమ కథల్లో ఒక బ్యూటిఫుల్ యూనిక్ లవ్ స్టోరీ అన్నమాట. అలాగా ప్రేమ, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ సస్పెన్స్. అందరూ ఖచ్చితంగా థియేటర్ కి వచ్చి చూడాల్సిన సినిమా. ఐ థింక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మూవీ టచెస్ యువర్ హార్ట్. వెరీ సోల్ఫుల్, హార్ట్ టచింగ్ మూవీ. మ్యూజిక్ అమేజింగ్. అసలు కొన్ని వదలనే ఏదండి లేదండి. ఇంటెన్స్ స్టోరీస్ ఎప్పుడు మీకు హైప్ తోటి బస్ తోటి రావు. ఆ మనసుకి టచ్ అయ్యే స్టోరీస్ లో అది లాగ్ అనరు. దట్ ఈస్ ఇమోషన్. దట్స్ ఇట్. నాకు చాలా సీన్స్ టచ్ అయ్యాయి. వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్ సీన్స్. అసలు ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టే బయటకు వస్తారు. అంటే చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. Not at all baby sequel. It's very nice. Definitely a hit. Sai Rajesh garu. Everything, I mean, the hero, heroine, music, everything is. So yeah, inkokasari malli inko blockbuster vachindi Sai Rajesh. Ante medam konచెం second half lag undi antunnaru అనిపించిందా మీకు? No, I too loved it. It's my personal opinion. I loved it. It's very nice. సినిమా చూసిన తర్వాత గర్ల్స్ లవ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? Nothing, సినిమా చూస్తే అర్థమవుతుంది. బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. కొంచెం కొత్తగా ఉంది. లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి కదా, కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. అంటే కిరణ్ అబ్బవరం గారిని కాలో చూసిన తర్వాత చాలా మంది ఇందులో చూడలేకపోతున్నామని అంటున్నారు. మీరేమన్నారు? నేను ఆ మూవీ చూడలేదు. బేబీ సినిమాతో కూడా పోలుస్తున్నారు సీక్వెల్ అని చెప్పేసి. నో, ఇట్స్ టూ గుడ్. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేశారు ఇద్దరు. ఓకే, సో కిరణ్ అబ్బవరం గారి గురించి చాలా బాగా చేశారు. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ యాక్టింగ్ సో గుడ్. ఓకే, హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ ఇస్ టూ గుడ్. ఓకే, స్టోరీ, సాంగ్స్, హీరో హీరోయిన్ యాక్టింగ్.